టాప్ టైర్ కంపెనీస్ అన్నీ కూడా అంటే ఆ టాప్ లెవెల్ మ్యాన్ పవర్ని లో లెవెల్ ఎంప్లాయీస్ అందరినీ లే ఆఫ్ చేసి ఓన్లీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కడైతే అవసరం ఉంటుందో సో వాళ్ళనే పెట్టుకుందాం, మిగతా అంతా ఏదైతే నడిపించేద్దాం అని కూడా ఒకటి విన్నాను నేను. యాజ్ అన్ ఎంటర్ప్రైనర్గా నా బిజినెస్ని ఐ వుడ్ లైక్ టు రన్ ఎట్ ది లీస్ట్ పాసిబుల్ కాస్ట్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, చైనాలో ఓల్డేజ్ పీపుల్ వెళ్ళిపోయారు కానీ రోబోలు వెళ్ళిపోతాం. వెరీ లో కాస్ట్లో ప్రాక్టీస్లో రోబోస్ ఫుల్గా వచ్చేసినాయి. అవును, విపరీతంగా పని చేసేస్తాయి. అవి టీ బ్రేక్ తీసుకో, సొల్లు కొట్టవు, పని చేస్తాయి. సో దీన్ని మనం ఆపలేం. మనం ఫ్యూచర్ రెడీ ఉండాలి. ఎర్లియర్ ఇటువంటి జరిగిన సినారియోస్ చూసుకోండి. ఒక వెళ్ళి కూడా ఒకసారి లేఫ్ అయినాయి, అవును, ఒకసారి లే ఆఫ్ అయినా ఇండస్ట్రియల్ మేజర్ ఏదైనా వస్తే ఎస్ ఒక 30-40% 20% పీపుల్ లూజ్ దేర్ జాబ్. ఈ జాబ్ పోయిన ఏం చేశారు, నెక్స్ట్ 3 years నా సర్వైవల్ అలా, విచ్ ఇంక్లూడ్స్ ఈఎంఐలు, రెంట్లు, పిల్లల ఎడ్యుకేషన్ కాస్ట్, మీ లైవ్లీహుడ్ కాస్ట్, ఇన్సూరెన్స్. ఎస్, ఫస్ట్ ఇన్సూరెన్స్ షుడ్ బి ఇన్ ప్లేస్. ఎమోషన్ హ్యాస్ టు బి ఆన్ పీపుల్, నాట్ ఆన్ అసెట్స్. ఆస్తులను ప్రేమించొద్దు, మనుషులను ప్రేమించండి. అంతే. ఆస్తులు ఎన్నోసార్లు సంపాదించవచ్చు, పోగొట్టుకోవచ్చు. మనుషుల్ని పోగొట్టుకుంటే సంపాదించుకుంటావా? మీకు ఎంత ఆస్తుంది కాదు, మీ పాకెట్లో ఎన్ని నెలలు ఉన్నాయి, అది కదా మీకు ధైర్యాన్ని ఇచ్చావు. అవును. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. రీసెంట్ డేస్లో అమెజాన్ లాంటి కంపెనీస్ మేజర్ లే ఆఫ్స్ జాబ్ పరంగా. నేను విన్నది ఏంటంటే ఇంకోటి టాప్ టైర్ కంపెనీస్ అన్నీ కూడా అంటే ఆ టాప్ లెవెల్ మ్యాన్ పవర్ని లో లెవెల్ ఎంప్లాయీస్ అందరినీ లే ఆఫ్ చేసి ఓన్లీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కడైతే అవసరం ఉంటుందో సో వాళ్ళనే పెట్టుకుందాం, మిగతా అంతా ఏదైతే నడిపించేద్దాం అని కూడా ఒకటి విన్నాను నేను. ఇంత ఎక్స్ట్రీమ్ గ్రోత్ ఉన్నప్పుడు జాబ్ లాస్ అనేది చాలా మంది భయపడుతున్నారు, విపరీతంగా డిస్కషన్ నడుస్తుంది అది. సో దీన్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎవల్యూషన్లో ఎంతవరకు జాబ్స్ సేఫ్, ఏ ఫీల్డ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఎస్ సార్, అంటే కాస్ట్ కటింగ్, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయినప్పుడు, యాక్యురసీ పెరిగినప్పుడు ఎవరైనా ఆ పద్ధతులను అడాప్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ అంతే. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, చైనాలో ఓల్డేజ్ పీపుల్ వెళ్ళిపోయారు కానీ రోబోలు వెళ్ళిపోతాం. వెరీ లో కాస్ట్లో ప్రాక్టీస్లో రోబోస్ ఫుల్గా వచ్చేసినాయి. అవును, విపరీతంగా పని చేసేస్తాయి. అవి టీ బ్రేక్ తీసుకో, సొల్లు కొట్టవు, పని చేస్తాం. సో దీన్ని మనం ఆపలేం. దీన్ని మనం గట్టిగా మాడితే విడమంటే పాముకి కర్రపంటే కప్పకి అన్నట్టే ఉంటుంది. అంతే, అట్లా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు యాజ్ అన్ ఎంటర్ప్రైనర్గా నా బిజినెస్ని ఐ వుడ్ లైక్ టు రన్ ఎట్ ది లీస్ట్ పాసిబుల్ కాస్ట్, ద మోస్ట్ ఎఫిషియెంట్ వే కదా. సో ఈ వెల్త్ అన్న జాబులను ఆపటం మన ఎవరి వల్ల అవదు. మనం ఫ్యూచర్ రెడీ ఉండాలి. అది ఒక ఇండివిజువల్ యొక్క రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఫ్యూచర్ రెడీ ఉన్నావా లేదా? ఓకే, ఫ్యాక్ట్ కంపెనీస్ కూడా రెడీగానే ఉంటాయి. ఈరోజు ఐటీలో పడుతున్నాయంటే వాళ్ళకి తెలదా? అంతే కదా. ఇంత విషయం బయటకు వచ్చిందాక తెలకుండా ఉంటుంది. ఇంత మేజర్ జైన్స్ ఆఫ్ ఐటీస్ దే హావ్ దేర్ ఓన్ ప్లాన్స్. ఈ డిస్ట్రక్షన్స్, టెక్నాలజీ చేంజెస్ జరుగుతాయి. ఆ టైంలో జాబులు పోవడం కూడా జరుగుతుంది. యాజ్ అన్ ఇండివిజువల్ దీనికి ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎర్లియర్ ఇటువంటి జరిగిన సినారియోస్ చూసుకోండి. 2008లో అయిందా, 2000లో అయిందా, అంతకుముందు ఎప్పుడు 91, 92లో అయిందా చూసుకోండి. ఆ జరిగినప్పుడు ప్యాటర్న్ ఒక వెళ్ళి కూడా ఒకసారి లేఫ్ అయినాయి. ఒకసారి లే ఆఫ్ అయినా ఇండస్ట్రియల్ మేజర్ ఏదైనా వస్తే ఎస్ ఒక 30-40% 20% పీపుల్ లూజ్ దేర్ జాబ్. ఈ జాబ్ పోయిన ఏం చేశారు, ఒక 1 year 2 years ఆగి మళ్ళీ జాబ్లు ఎక్కారు. కొంతమంది సేమ్ జాబ్స్కి వెళ్ళారు, కొంతమంది వేరే జాబ్స్కి వెళ్ళారు, కొంతమంది బిజినెస్ పెట్టారు. ఓకే, సర్టన్ పీరియడ్ వరకే పోద్ది జాబ్. ఏమి నీకు లైఫ్ లాంగ్ బాగుంటుంది, టెంపరీ పోద్ది. సో ఈ టెంపరీ పీరియడ్కి కనుక నువ్వు గ్యాప్ అరేంజ్మెంట్ చేసుకుంటే యు ఆర్ డన్ విత్. ప్రిపేర్ ఫర్ దానికి ప్రిపేర్డ్గా ఉండవు. ఎర్లియర్ ఇన్సిడెంట్స్ అన్నీ మనకు 1 year 1.5 year పట్టింది మళ్ళీ బ్యాక్ రావడానికి అనుకోండి. ఈసారి 3 years వేసుకుందామా? ఇప్పుడు జాబ్ 2029, 29 ఫిబ్రవరి వరకు జాబ్ రాదు అనుకో, ఏ జాబు రాదనుకుందాం, హాఫ్ సాలరీ కూడా రాదనుకుందాం. గుడ్, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది సింపుల్ క్వశ్చన్. అంతే, సింపుల్ కదా. అది ఉంటే ప్రశాంతంగా పడుకోవచ్చు కదా, ఇంకా హ్యాపీ పడుకోవచ్చు. 3 years సరిపడే తిండి కానీ పని లేదంటే హ్యాపీగా అంతే కదా. ఇప్పుడు ఈ జాబ్ పోతే ఏంటంటే క్వశ్చన్, నెక్స్ట్ 3 years నా సర్వైవల్ అలా, విచ్ ఇంక్లూడ్స్ ఈఎంఐలు, రెంట్లు, పిల్లల ఎడ్యుకేషన్ కాస్ట్, మీ లైవ్లీహుడ్ కాస్ట్, ఇన్సూరెన్స్. ఎస్, ఫస్ట్ ఇన్సూరెన్స్ షుడ్ బి ఇన్ ప్లేస్. ప్రైమర్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ద ఎంటైర్ డిపెండెంట్స్. ఫస్ట్ జాబ్ పోతే కంపెనీ పాలసీ వెళ్ళిపోద్ది. అంతే, ఎన్నాళ్ళు అది అందరుకొని ఉంటే నువ్వు తీసుకోకుండా ఫస్ట్ ఇది తీసుకో. జాబ్ ఉండగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో. ఓకే, ఫస్ట్ ఇది టర్మ్ అలాగా ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే తీసుకోండి, ఎందుకంటే పే స్లిప్ లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. పే స్లిప్ ఉన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్యం ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రెండు ఇంకా మ్యాండేటరీ, అది కాస్ట్ అంటానికి లేదు. ఖచ్చితంగా ఈ రెండు పెట్టుకో.
నెక్స్ట్ ఇప్పుడు అరైవ్ అట్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. ఈ మంత్ నేను జాబ్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి 2 పూట్ల పిల్లలతో ఆడుకొని స్కూల్లో దింపి సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం ఏమైనా చెడగొట్టి చదువుకోకుండా ఏళ్ళు వేసుకొని నేను రోడ్ల మీద తిరిగితే నాకు ఎంత ఖర్చు అవుతుంది నెలకి? అంతే కదా. ఇప్పుడు లెటర్సే ఒక వ్యక్తికి ఈఎంఐనే 45,000 ఉంది. ఈఎంఐ 45,000 అవుతుంది. హోమ్ లోన్ ఈఎంఐ, కార్ లోన్ ఈఎంఐ కూడా 15,000 అవుతుంది, 60,000. ఓకే, ఈయన ఖర్చులు ఇంకో 40,000 ఉన్నాయి. లక్ష లేకుండా నెల గడవదు. ఇది కాకుండా పిల్లల ఫీజులు ఇంకొక 3 లక్షలు ఉంటాయి. సంవత్సరానికి 13 లక్షలు ఖర్చు. క్లియర్. నువ్వు పని చేసినా చెయ్యకపోయినా నీకు 13 లక్షలు సంవత్సరానికి ఖర్చు. ఇప్పుడు నేనేమన్నా 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ కలిపి ఎంత? 40 లక్షలు. అంటే నీ దగ్గర కనుక ఈరోజు 40 లక్షలు ఉంటే నీకు టెన్షన్ ఉందా నెక్స్ట్ 3 ఇయర్స్ దాకా? ఉండదు. నెమ్మదిగా ఆలోచించచ్చు కదా. ఇప్పుడు నీ టార్గెట్ 40 lakhs. ఈ 40 lakhs నీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్నది అమ్ముకోవాలి అంతే. అంతే కదా. అంతే. ఉన్నది అమ్ముకోవాలి. అమ్మడానికి కావాలన్నదో చూసుకోండి, తప్పేం లేదు కదా. మళ్ళీ అవును, ఫస్ట్ కొనుక్కొని జాబ్ వస్తాయి. అవును. సో మనం కొనుక్కుందే కదా, మనం అమ్మే హక్కు ఉంది. అంతే. ఫస్ట్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పేది, ఎమోషన్ హ్యాస్ టు బి ఆన్ పీపుల్, నాట్ ఆన్ అసెట్స్. ట్రూ. ఆస్తులను ప్రేమించొద్దు, మనుషుల్ని ప్రేమించండి. అంతే. ఆస్తులు ఎన్నోసార్లు సంపాదించవచ్చు, పోగొట్టుకోవచ్చు. మనుషుల్ని పోగొట్టుకుంటే సంపాదించుకుంటావా? పోతే వస్తారా? కదా. ప్రాపర్టీ పోతే ఇబ్బంది లేదు కదా. సో ఏ మాత్రం ఎమోషన్ లేకుండా ప్రాపర్టీని త్రో అవే ప్రైస్ కమ్మండి. ఆ డబ్బు మీరు బ్యాంకులో పెట్టుకుంటే మీ 3 ఇయర్స్ మీ పాకెట్లో ఉంటే టెన్షన్ ఎక్కడ లైఫ్లో? మీకు ఎంత ఆస్తుంది కాదు, మీ పాకెట్లో ఎన్ని నెలలు ఉన్నాయి అది కదా మీకు ధైర్యాన్ని ఇచ్చాను. ఇప్పుడు ఇప్పుడు నాకు నిజంగా ప్రాపర్టీ ఉంటే అది ఏదైనా కానివ్వండి, అది గోల్డ్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది అమ్మేసి కనుక నేను 40 లక్షలు అకౌంట్లో పెట్టుకుంటే రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు టెన్షన్ ఉంటుంది, ఏమైందని? ఉండదు కదా. ఇప్పుడు నాకు 4 కోట్ల ఆస్తులు ఉన్నాయి కానీ 40 లక్షలు లేదు, క్యాష్ ఫ్లో లేదు, మరి అప్పుడు టెన్షనే కదా. సో ఇలా పెట్టుకోండి. లేదు సార్ నాకు ఆస్తులు లేవు, అమ్మడానికి ఏమీ లేవు సార్, ఉన్నది ఒక ప్రాపర్టీ అపార్ట్మెంట్, అది లోనే. ఓకే, మళ్ళీ కార్ లోన్, నాకు ఆ కార్ తీస్తే కూడా అవుట్ స్టాండింగ్ డబ్బులు రావు. ఓకే, ఎట్లా సార్ నా పరిస్థితి అంటే, పోతుందన్న అనుమానం వచ్చింది కదా. ఇమ్మీడియట్ గా ఇప్పుడున్న ఎలిజిబిలిటీతో ఒక లోన్ తీసి పెట్టుకో. ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకొని ఒక 8 years 10 years అయింది అనుకోండి, దీని మీద ఏ టాప్అప్ లోనో వస్తుంది, అదొక 30 లక్షలు తీసుకోండి. ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్ అది కొట్టేసేయండి. కొట్టేస్తే ఏమైంది, ఇప్పుడు 30 లక్షల లోన్ మీరు అడిషనల్ గా తీసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే, సబ్జెక్ట్ టు ప్రాపర్టీ అలో చేయాలి కదా, ఉంటే ఈ 30 లక్షలకి మీకు మంత్లీ ఈఎంఐ 31,000 పడుతుంది ఎక్స్ట్రాగా. మీకు ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఖర్చు ఉంది. ఈ 30,000 కలిపితే 1,30,000 లక్షలు వస్తే మళ్ళీ మీరు బ్రతికేచ్చు కదా. 24 నెలల 30 నెలలు. అది ధైర్యం. మనకి ఎన్బిఎఫ్సి లో కొన్ని ఫ్లెక్సీ లోన్స్ అని ఉంటాయి, ప్రైమర్లీ బజాజ్ ఇస్తారు. ఫ్లెక్సీ అంటే ఓడీ లోన్ లాగా మీకు పైసలు పడినప్పుడు ఇస్తాడు. 3 years దాకా ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తారు, మీరు ఈఎంఐ పే చేయరు. 1,12,000 ఎంత వస్తున్నారు. స్టిల్ దట్ ఈస్ అంటే ఇప్పుడు మీరు ఓన్లీ స్టాప్ గా అరేంజ్మెంట్ వస్తున్నారు. డోంట్ బ్రేక్ యువర్ హెడ్. కిల్ డబ్బులు అవన్నీ సెకండరీ. ముందు స్టేబుల్ గా ఉంటే ఫ్యామిలీ మీద నాకు బెంగ లేకపోతే అన్ని చేసుకోవచ్చు. నాకు ఇది సర్వైవల్ గా ఇంకేం చేస్తాను. ఇట్లా ఉన్న అన్ని సోర్సెస్ వాడుకోండి. క్రియేట్ ఒక 3 years ఇన్ పాకెట్, నాట్ 6 months. కంటింజెన్సీ ఎమర్జెన్సీ 6 months కాదు, అది మీనింగ్లెస్. ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్ ఉండాలి. ఎనీ గివెన్ డే మీకున్న అసెట్స్ లో 3 years సరిపడా లిక్విడ్ అసెట్ ఉండాలి. ఇప్పుడు కొంతమంది గోల్డ్ బాక్కుంటే గోల్డ్ మీద లోన్ వస్తే ఓకే కదా, అది కూడా తీసి పెట్టేసుకోండి. వెళ్ళి తెచ్చుకుంటా అంటాం వేరు, తెచ్చుకొని పెట్టుకుంటూ ఉండే ధైర్యం వేరు. మీకు అందుబాటులో మీ డబ్బు ఉండాలి సార్. అది ఏ ఇన్స్ట్రుమెంట్ పక్కన పెట్టండి. మన ఆస్తులు, మన డబ్బు మన కోసం, మన వాటి కోసం కాదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గర మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి, సార్ నాకు అవసరం తీస్తా అంటే, ఎంత తీస్తూ ఉంటాం? మొత్తం కావాలి సార్ అంటే, ఎందుకంటే ఒక రీజన్ చెప్తా, హ్యాపీ. మీరు పెట్టిన రోజు కన్నా తీసిన రోజే హ్యాపీ. అది జెన్యూన్ రిక్వైర్మెంట్ అయితే లేదు. పెట్టినప్పుడు ఏదో అనుకున్నాం 15,000 20,000 రావట్లేదు, ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, తీసుకోవడం అంతే. తీసుకోవడం కదా. ఎంతమంది ఎస్ఐపీ లాపని చెప్తా, ఫస్ట్ ఆపేం టెన్షన్ ఏం కమర్మెంట్ కావాలని రోజు తీసుకోవడం మొదలు పెట్టాడు. నడుస్తుంది అదే 3 years తర్వాత చూసుకుందాం. ఈలోపు థింగ్స్ సెటిల్ అయితే ఫస్ట్ పానిక్ అవ్వకూడదు. ప్రిపరేషన్ ఇస్ వెరీ సింపుల్. ఎవ్వరం వచ్చేదాన్ని ఆపలేం, అంతే. ఆపలేం, మన చేతులు లేదు. పానిక్ అవ్వకండి. మీకు ఎవరైతే హానెస్ట్ గా సపోర్ట్ చేస్తారో వాళ్ళకి విషయం చెప్పండి. మీ అమ్మ నాన్న, అత్త మామ, తమ్ముడు, అన్న, ఇది సంగతిరా, అటు అయితే పోద్ది, రావడానికి 1-2 years పడుతుంది. మరి ఇట్లా అంటే 34 లక్షలు ఉంటే నాకు టెన్షన్ ఉండదు, మేమన్నా సర్దుగలవా, చూడు ప్రాపర్టీ తీసేద్దామా, మరి మీరు ఏమంటారు అంటే అప్పుడు తీయమంటారు. నార్మల్గా ఎవడ అమ్మనీడు, కానీ నీకు టఫ్ టైం వస్తే అమ్మనిస్తారు. చెప్పాలిగా, చెప్పకుండా టెన్షన్ తీసుకుంటే వెళ్తుపోదు. జాబ్ పోతే వస్తుంది, డబ్బు పోతే వస్తుంది, హెల్త్ పోతే రాదు, జబ్బు వస్తే పోదు, పెరుగుద్ది. సో జబ్బు రాకుండా, హెల్త్ పోకుండా ముందు చూసుకోవాలి. బిగ్గెస్ట్ వెల్త్ ఈజ్ హెల్త్. అది పోతే రాదు. మస్తు మంది ఉన్నారు సార్ కోవిడ్ లో జాబ్ పోయి రియల్ ఎస్టేట్ చేసి సంపాదించిన టర్న్ అయిపోయాను. ఏది ఏ చెడుకో, ఏ చెడు ఏ మంచికో, ప్రతి క్రైసిస్ ఎక్కడో ఒక ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది ఖచ్చితంగా. నేను ఐ హావ్ విట్నెస్డ్ పీపుల్ కోవిడ్ లో 7 jobs ప్యారలల్ చేసిన వ్యక్తి కూడా 7 jobs, 7 laptops.
ఇప్పుడు ఆపర్చునిటీ కొంతమంది అక్కడ దే మేడ్ మనీ, నెసెసిటీ కూడా డ్రైవ్ చేస్తుంది కదా అంతే. దే మేడ్ మనీ ఆ టైంలో అంత స్ట్రెస్ ట్రైన్ తీసుకొని ఉన్నారు. ఉమ్, 2-3 అందరు చెప్పారు. ఉమ్, నేను ఐ మెట్ ఏ పర్సన్ ఉమ్, 7 జాబ్ హ్యాండిల్ చేసి ఉమ్, ఆ సాలరీస్ 45,000 పోతుంది ఉమ్, చూసా. ఉమ్, సో మనం కోవిడ్ సైడ్ అనుకున్నాం. కోవిడ్ మంచి కెనలు ఉన్నారు. కోవిడ్లో మంచి మంచి సర్టిఫికేషన్ కోర్సులు చేసి ఉన్నారు. ఉమ్, తర్వాత కెరియర్ మొత్తం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అవును. కోవిడ్లో డిజిటల్గా ఆన్లైన్లో అసలు ఆన్లైన్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా, చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్తే ఎవరు ఎట్లాంటిది అది అవునవును. ఆన్లైన్లో వీణా నేర్పి, ఆన్లైన్లో రైటింగ్ అవును, స్కిల్స్, అవును, హ్యాండ్ రైటింగ్ అవును. స్కిల్స్ నేర్పి, అది నేర్పి ఇది నేర్పి గ్లోబల్గా కనెక్ట్ అయిపోయి మంత్లీ 3-4 lakhs 5 lakhs ఎలా ఏం చేయాలో తెలుసుకుని ఇప్పుడు సస్టైన్ అయిపోయింది. అదొక ఉమ్, బిజినెస్ మోడల్ ఉమ్, అయిపోయింది. ఉమ్, సో కాబట్టి ఏదైనా అంతే. ఇప్పుడు కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఒక కాన్ కాల్ జరిగింది తారీఖు సీఎం వేలుమణి గారితో. ఉమ్, పెద్దగా, వేలుమణి గారు అద్భుతంగా చెప్పారు ఆ కాల్లో. ఆయన ఏమంటే ఫస్ట్ పాయింట్, కోవిడ్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిస్ట్ ఫర్ నెక్స్ట్ 10 years అన్నాడు. గుడ్డకేసి చారిపోయింది. హీ హెస్ మేడ్ స్టేట్ 10 years ఉంటుంది అన్నాడు ఆయన. డిఫరెంట్ వేరియంట్స్ డిఫరెంట్ వేరియేషన్. దెయ్యం చెప్పిండు. పీపుల్ విల్ గెట్ పానిక్. ఫార్మసీ మీద ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు. ఆడు ఎంత లో క్వాలిటీ బెల్ ఇచ్చినా వేసుకుంటాడు. నీకు ఇచ్చిన పారాసిటమాల్ లో గుండు పిన్ వచ్చినా గుండు పిన్ తీసి పక్కన పెట్టి వేసుకుంటా కానీ ఎవరి మీద కంపెనీ చేయవు. ఆ పానిక్నెస్ వెళ్ళిపోతాడు. డయాగ్నోస్టిక్స్ అండ్ మెడికల్ ఈ ఫార్మా ఆర్ గోయింగ్ టు మేక్ మోర్ ప్రాఫిట్స్. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఏమైందంటే నాకు ఎగ్జాంపుల్ ఇచ్చిండు. మా అబ్బాయి కాలేజీలో ఒక లెక్చర్ ఫేవరెట్, ఆడి క్లాస్ ప్రతిసారి వెళ్తాడు. నేను క్లాస్లో ఇటు వెళ్దాం. ఇప్పుడు ఎవడైతే పాపులర్ వాడు ఆన్లైన్కి వస్తాడు. ఆన్లైన్కి వస్తే వాడు యాక్సెసిబుల్ క్లాస్ లో 20 మందికి కాదు 2 కోట్ల మందికి వస్తాడు. అంతే. దెన్ ఈజ్ ఇన్కమ్ లాస్ గో టు వాట్ ఎక్స్టెంట్. ఇప్పుడు వాళ్ళ పొటెన్షియల్ తెలుస్తుందని చెప్పాడు. అదే. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అవును, జరిగింది. ఎంతో మంది ఆన్లైన్ వచ్చారు లాస్ట్ 2-3 years లో హ్యూజ్. షూస్ కదా. అట్లా దీని నుంచి ఏం వస్తుందో మనకు తెలియదు కదా. దిస్ మట్ టర్న్ టు బి బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్యూ పీపుల్, నాట్ ఫర్ ఆల్. బట్ ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గడానికి ఏం చేయాలి అంటే ఒక 3 years సర్వైవల్ పెట్టుకుంటే అప్పుడు నువ్వు డబ్బు కోసం పని చేయట్లేదు కదా. అప్పుడు ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి. యూ విల్ స్టార్ట్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ లైఫ్. సో పాజిటివ్ పీపుల్ తిరగండి ఫస్ట్. ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఇంకా పోతేరా ఇంకేముండదురా మనం సర్దుకొని వెళ్ళిపోదాం. అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ టఫ్ టైంలో క్రైసిస్ టైంలో రైట్ అసోసియేషన్ మోర్ ఇంపార్టెంట్. అది చూసుకొని అస్సలు అధైర్యపడద్దు. మనకున్న రిసోర్సెస్ ఏంటి, వాట్ వి ప్లాన్. ఏది అవ్వకపోతే కూడా ఏది లేదు, లోన్ రాదు, ప్రాపర్టీ లేదు, ఏదో ఒక మార్గం ఉంటుంది. ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఉంటుంది. కంగారు పడితే రాదు. కంగారు పడితే రాదు కదా. సో అస్సలు పానిక్ అవ్వద్దు. జాబులు పోవని చెప్పట్లేదు. థింగ్స్ విల్ చేంజ్. ఈ పోయినా మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. మొన్న నేను చూసా చైనాలో మరి ఇంత వర్కింగ్ ఏజ్ పీపుల్ లేరు అంటే ఆ రోబోట్స్ నడిపించేస్తున్నారు బాబు. ఇప్పుడు ఫ్యాక్టరీలో ఎఫిషియన్సీ పెరిగిపోయింది, కాస్ట్ తగ్గిపోయింది. ఆ రోబోలు తయారు చేసుకున్నది వాడే, పనిలో పెట్టేది వాడే, హ్యాపీగా చేస్తున్నారు. ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ గా తగ్గుతుంది వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అంటే అంతే ప్రాబ్లమ్ సొల్యూషన్ చూసారు. మనం కూడా అట్లా చూసుకోవాలి మన పర్సనల్ లైఫ్ లో. ఎస్ సార్.